హలో ఫ్రెండ్స్, నేను మీ సీను. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పుడు మనము నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటకి 6 కిలోమీటర్ల సమీపంలో ఉన్న గెద్దగుంట గొల్లపాలెం అనే విలేజ్కి వెళ్ళబోతున్నాము. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాల హరివిల్లు. నేను మీ ప్రశాంతి. ఎలా ఉన్నారు? నేను నెల్లూరు జిల్లాలోని గొల్లపాలెం అనే గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలో పట్టుమంది 30 ఇల్లు కూడా ఉండవు. ఈ గ్రామంలో విశేషాలు అవన్నీ మీకు ఎలా ఉంటాయి అన్నది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. మనం చూస్తున్నాము ఆ విలేజ్లో ఉన్న హౌసెస్ అవి చూస్తున్నాము. సో ఇది విలేజ్లోకి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. ఇది సిమెంట్ రోడ్. యాక్చువల్గా ఈ వర్షాల వల్లను తర్వాత ఇక్కడ వీళ్ళు ఈ గేదెలు ఇంకా మనకు గొర్రెలు వీటన్నిటిని ఇది చేయడం వల్ల ఇసుక అదంతా రోడ్డు మీదకి వచ్చేసి మనకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ఊరికి చుట్టుపక్కల మొత్తం కూడాను గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వచ్చేసి నాట్లు వేసే టైము, అంటే వర్షాలు పడి మొత్తం వాటర్ అంతా మంచిగా ఉంటుంది కాబట్టి నాట్లు వేస్తున్నారు. అంతా పొలాలు అంతా పచ్చగా ఉంటున్నాయి. కొన్ని పొలాలు ఆల్రెడీ నాట్లు వేశారు, ఇంకా కొన్ని నాట్లు వేస్తున్నారు. ఇదంతా కూడాను ఇక్కడ వరి ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ చూస్తే మా పిల్లలు మేకపిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్ని మేకపిల్లలు ఎంత బాగున్నాయంటే అయ్యో పడిపోతుంది. అంటే మేమే చాలా ఎంజాయ్ చేసాము. సో దానికి చాలా సెక్యూరిటీ కూడా, దానికి దోమలు ఏమీ కొట్టకుండా సాలల్లా ఏర్పాటు చేసి వాటిని సురక్షితంగా వాళ్ళు పెంచుతున్నారండి. చూడండి ఎన్ని మేకపిల్లలు గొర్రె పిల్లలు ఇక్కడ ఉన్నాయో, ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఎన్నో ఒక 30-40 చిన్ని గొర్రె పిల్లలు ఉన్నాయండి. సో ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అయ్యాము. మనం చూస్తున్నాము ఒక పొట్టేలు కూడా ఉంది లోపల. ఇక్కడ మేకలు గొర్రెలు అన్నీ కలిసి ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వీటికి ఎండకి వాన నుంచి కాపాడడం కోసము ఇక్కడ చిన్న సాలల్లాగా వేసేసి వీళ్ళు చేస్తున్నారు వాటి కోసము. సో లోపల మనం అన్నీ చూస్తున్నాము. అంటే ఇది మార్నింగ్ కనుక ఇంకా వీటిని బయటకి వాటికి ఫుడ్కి ఇంకా తీసుకెళ్ళలేదు. సో మనం మార్నింగే అక్కడికి వెళ్ళడం వల్ల మనం దీన్ని తీసుకోవడానికి అవకాశం దొరికింది. సో ఇవన్నీ కూడాను ఇక్కడ వీళ్ళకి గొర్రెల పెంపకం అదంతా కూడాను మెయిన్ ఆదాయ వనరు అన్నమాట. చూస్తున్నాం మనం ఇక్కడ గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి. సో మన మేకలను కూడా చూస్తున్నాం. ఇక్కడ మనము మేకలు కూడా ఉన్నాయి. ఈ ఊరిలో మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అంతా ఈ గొర్రెల మీద ప్లస్ ఈ బర్రెల మీద వీటి మీదే ఆదాయం వాళ్ళకు వస్తుందండి. సో ఇప్పుడు వీళ్ళు వీటిని బయటకి తీసుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం గేదెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ గేదెలను కూడా ఇప్పుడు వీళ్ళు బయటకి తీసుకెళ్తున్నారు. మార్నింగ్ అంటే ఇప్పుడు మొత్తం అంతా తీసేసి పాలు అవన్నీ పితికేసుకున్న తర్వాత వీటిని ఫుడ్ కోసము బయట తీసుకెళ్తున్నారు, అంటే మేపడం కోసం తీసుకెళ్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనము ఈ ఫీల్డ్స్లోకి ఎంటర్ అయ్యాము. అంటే మనము మెయిన్ విలేజ్ది అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడడం కోసమే ఇక్కడ ఈ విలేజ్కి వెళ్ళాము. ఈ విలేజ్ ఎన్విరాన్మెంట్ మనము తెలుసుకోవడం కోసము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ఫీల్డ్స్లోకి ఎంటర్ అయ్యాము. ఈ ఫీల్డ్స్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు ఇక్కడంతా కూడాను వరి నాట్లు వేయడము, ఇంకా కొన్ని పొలాలు అయితే దున్నుతున్నారు, వాటర్ పెడుతున్నారు. మొత్తం అంతా గన్యాలన్నీ కూడాను మొత్తం వాటర్ తోటి ఉంది. ఇంకా ఒక విషయం మీకు ముందే చెప్పడం మర్చిపోయాము. మన ఈ తుఫాన్కి ముందు రోజు మేము ఇక్కడికి వెళ్ళామన్నమాట. ఎగ్జాక్ట్గా తుఫాను నివర్ తుఫాన్ అనుకుంటాను. ఆ నివర్ తుఫాన్కి ముందు రోజు మేము ఈ విలేజ్కి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత అక్కడ మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళతో కలిసి ఈ ఫీల్డ్స్లోకి వెళ్ళాము. సో మనం చూస్తున్నాము, ఇప్పుడు వెళ్తున్నాము ఫీల్డ్స్లో ఆ గెనాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. సో కొన్ని పొలాలంతా కూడాను ఆల్రెడీ నాట్లు వేసేసి ఉన్నారు. నాట్లు వేసి మొత్తం అంతా వాటర్ పెట్టి అంత ఇదిగా ఉన్నారు. సో పక్కన కాలువలో వాటర్ అవన్నీ కూడా ఫ్లో అవుతూ ఉన్నాయి. సో ఈ టైంలో మనకేంటంటే గెనాల మీద నడవడం అదంతా కూడాను డిఫికల్టీగా ఉంటుంది. అంటే అలవాటు ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది, కానీ సో మనం ఆల్రెడీ సిటీస్లో ఉండి మళ్ళీ విలేజ్కి వెళ్తే కనుక కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది. అయినప్పటికీ ప్రశాంతి మంచిగానే నడుస్తుంది. వెనకాల మేము నడుస్తున్నాము. లేదు నేను కూడా కొంచెం కష్టపడ్డాను.
అది మనం అనుకున్నంత ఈజీ కాదండి. మధ్యలో అంతా అక్కడ పొడిగా కనిపించినా అక్కడక్కడ చాలా బురద ఉంది. దాన్ని మనం కాలు పెడితే ఇంకా అది లోపలికి వెళ్ళిపోతూ ఉంది. కొంచెం నేను కూడా కష్టపడ్డాను. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే అండి, ఊరు చుట్టుపక్కల టోటల్ గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు వరి నాట్లనే కాకుండా కొన్ని చెట్లతో సహా మొత్తము చాలా 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 గ్రీనరీ ఉంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే విపరీతమైన విండ్ ఫ్లో అవుతూ ఉంది ఇక్కడ. సో కొంచెం నడవడానికి వాటికి కూడా కొంచెం అంటే కొంచెం అని కాదు, బాగా కష్టమని అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ చెట్లు ఇవన్నీ కూడాను బాగా అంతా కూడాను విండు తోటి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము. అలాంటి వాతావరణంలో మేము ఎంటర్ అయ్యాము ఇక్కడికి. అయినప్పటికీ మనం వెళ్ళిన పని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి ఇవన్నీ కూడాను మనం చూడడం జరిగింది. సో ఇంకా వెళ్తూ ఉన్నాము, లోపలికి ఇంకా వెళ్తూ ఉన్నాము. అంటే మొత్తం వరి నాట్లు అవన్నీ కూడాను ఇంకా వేయడము అదంతా చూడడం కోసం వెళ్ళాము. తర్వాత మనకి అంతా చూపించాలనే ఉద్దేశంతో మనం ఇంత రిస్క్ తీసుకొని కూడా ఎంటర్ అయ్యామన్నమాట. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గ్రీనరీ విషయానికి వస్తే ఇంకా అసలు స్వచ్ఛమైన గాలండి. ఇది ఎంత వేగంగా వీస్తుంది అంటే అక్కడ మేము దాన్ని స్వయంగా ఆస్వాదించాం కాబట్టి దాన్ని మేము ఎంజాయ్ చేయగలిగాము. ఇక్కడ ఆల్రెడీ పైరు వేసున్నారు, నాట్లు ఇది ఫినిష్ అయిపోయింది. సో ఆ మట్టిలో వెళ్తుంటే ఆ మట్టి వాసన కూడా మేము పీల్చుకొని దాన్ని, మనకి సిటీలో ఆ మట్టి వాసన కూడా ఎక్కడ పీల్చుకోవడానికి అవకాశమే ఉండదు. సో మేము దాన్ని బాగా ఎంజాయ్ చేసామనే చెప్పుకోవాలి. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక ఈ విండ్ బాగా వీస్తూ ఉంది, గాలి బాగా ఎక్కువగా వీస్తూ ఉంది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో మొత్తానికి మనము వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాము. సో ప్రశాంతి ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. మనము ఎక్కడైతే వరి నాట్లు వాటికి వేయడం కోసము ఎలా వెళ్తున్నామో ఆ ప్లేస్కి ప్రశాంతి రీచ్ అయింది. ఇంకా నేను వెనకాలే ఉన్నాను. సో నేను కూడాను ఒక 2 minutesలో నేను కూడా రీచ్ అవుతాను. సో ఆ విండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత స్పీడ్గా వీస్తుందో. ఆ సౌండ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూడు చాలా ఎలా ఉంటుందంటే ఆ బురదలో నడుస్తూ ఉంటే మన కాళ్ళంతా సగం వరకు లోపలికి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం అంటే పడిపోతామేమో అన్న భయం కూడా వేసింది. మనం ఇక్కడ సిటీలో ఉంటూ మట్టి కూడా కాళ్ళకు అంటుకోకుండా ఉంటాం. మన కోసం మన రైతన్నలు ఎంత కష్టపడి ఆ పని వాళ్ళు చేస్తే మనకి రైస్ వస్తుందో నేను నిజంగా అక్కడికి వెళ్ళి కళ్ళారా చూశాను. సో ఆ మట్టిలో చూడండి, అంటే మనం అడుగు వేయడానికే అంత ఆలోచిస్తున్నాము. చూడండి, నేను చాలా కష్టంగానే అడుగు వేస్తూ పడిపోకుండా జాగ్రత్తగా ఆ గట్లలో నడిచాను. మొత్తం అంతా ఎక్కువగా ఉందన్నమాట. చాలా అంటే కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది, అంత కష్టంగా వేసాము. కానీ ఎంజాయ్ చేస్తూనే వచ్చాను. మనం పడే కష్టం చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. రైతన్నలు మన కోసం చాలా కష్టపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓన్లీ ఆ ఫీల్డ్ వరకు మాత్రమే రీచ్ అయ్యాము. ఇంకా మీకు చాలా చూపిస్తాము. మనం మొత్తము ఆ భూమిని దున్నడం దగ్గర నుంచి తర్వాత వాటికి నారు మళ్ళు కట్టడం, నారు పోసి నారు పీకడము, నారు పీకిన తర్వాత వాటిని మళ్ళీ కట్టలు కట్టడము, కట్టలు కట్టి వాటిని ఎలాగైతే మన ఈ పొలాల్లో వేస్తారు, వేసిన తర్వాత వాటిని తర్వాత అక్కడ వాళ్ళు ఆ నాట్లు వేయడము అవన్నీ కూడా మేము షూట్ చేసాము. అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాము. కనుక ఫ్రెండ్స్, మీరు తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మా ఛానల్ కనుక ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. షేర్ చేసుకొని ప్రతి రైతు పడుతున్న కష్టాన్ని మేము స్వయంగా చూసి మనం అందరికీ కూడా చూపించాలనే ఒక ప్రయత్నంతో అయితే మేము ఈ విలేజ్కి వెళ్ళడం జరిగింది. సో అదే తీసాము, దానికోసమే ట్రై చేసాము. సో అందరూ కూడాను ఎంజాయ్ చేస్తారు. అలాగే
ఈ రైతుల కష్టాన్ని తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అలాగే అందరూ కూడా అర్థం చేసుకుంటారని మళ్ళీ వన్స్ అగైన్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ సంతోషాల హరివిల్లు. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సీను సైనింగ్ ఆఫ్.